నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో ఎనర్జీ వాస్తు నిపుణులు దోమల నాగేందర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వాస్తుకు సంబంధించిన ఏమైనా మనకి డౌట్స్ ఉంటే తీర్చుకుందాం. సార్, ఇప్పుడు చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్లో కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడుంటే మంచిది, పూజ గది ఎక్కడ పెట్టుకోవాలనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. మీరేం చెప్తారు సార్ దీనికి సొల్యూషన్? ఓకే, చాలా మంచి ప్రశ్న వేశారు. జనరల్గా ఇది అందరికీ కావాల్సిందే. ఒక ఇల్లు కట్టారు అంటే పూజ గది ఎక్కడ ఉంటే బాగుంటుంది, కిచెన్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది అవసరమైన సబ్జెక్టే. సో కిచెన్ విషయానికి వచ్చేసి నా అనుభవంలో చాలా ఇళ్లలో వెళ్తూ ఉంటాను కదా, సమస్యలను తీసుకొచ్చేది ఆగ్నేయమే అని అర్థమైపోయింది. కిచెనే ఫైర్ అక్కడ జనరేట్ కాకపోవడం మూలంగా సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఈ కిచెన్ మూలంగా సమస్యలు వస్తున్నాయి. సార్ భలే చెప్తారు. కొంతమంది అంటారు, సార్ ఇల్లు కట్టేసి 2 years అయిపోయింది, మాకు సమస్యలు వస్తున్నాయి ఎందుకు అంటే కిచెన్ అంటారు. అరే కిచెన్ ఆగ్నేయంలోనే పెట్టాం కదా అంటే ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది, కిచెన్ మీద నాలెడ్జ్ వచ్చేసింది, ఆగ్నేయంలో పెట్టేస్తున్నారు. మరి ఆగ్నేయంలో పెట్టినా కూడా సమస్యలు వస్తున్నాయి ఎందుకు అనేది ఒక క్వశ్చన్. జనరల్గా కిచెన్ ఆగ్నేయ స్థానం అండి, కిచెన్ ఆగ్నేయంలోనే పెట్టాలి. సో మేడం అడిగినట్టు ఈశాన్యంలో కిచెన్ పెట్టడానికి వీల్లేదు, తూర్పులో వీల్లేదు. రైట్ ప్లేస్ అంటే ఆగ్నేయము, నెక్స్ట్ ప్లేస్ అంటే వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ అయితే నేను ఆగ్నేయం ఇస్తాను. వాయువ్యం అంటే వాయు ప్లేస్, వాయువ్యం అని అంటే నార్త్ వెస్ట్ కార్నర్, ఆగ్నేయానికి డయాగ్నల్గా ఉంటుంది అనమాట. సో అది నార్త్ వెస్ట్ కార్నర్ అనేది వాయువ్యంలో పెట్టుకోవచ్చండి. సో దానికన్నా ఫస్ట్ ప్రియారిటీ ఆగ్నేయము, అగ్ని అంతే. అక్కడే ఫైర్ జనరేట్ కావాలి, దాని ప్లేస్ అదే. అతడు ఆ స్టేజ్ మీద అవుతానే డ్యాన్స్ వేస్తాడు, భరతనాట్యం సక్సెస్ అవుతాడు. వాడిని తీసుకెళ్ళి ఇంకొకటి వేస్తే అది ఒక ఫ్రెండ్ ఇల్లు అనుకోండి, సొంత ఇల్లు అవుతే మంచి డ్యాన్స్ వేస్తాడు. ఫ్రెండ్ ఇల్లు అనుకోండి ఎంతైనా ఇబ్బందికరమే కదా. సో అంత ఎనర్జీ ఉండదు, అంత యాక్టివ్నెస్ ఉండదు. ఇది కూడా వాయువ్యం అనేది ఫ్రెండ్ హౌస్ అనమాట, ఫ్రెండ్ అంతే తప్ప తన సొంత ఇల్లు కాదు. అంటే ఇప్పుడు ఫైర్ జనరేట్ కావాలంటే గాలి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాయువ్యం అంటే ఫైర్ వాయువ్యం అంటే ఎయిర్ కాబట్టి అక్కడ ఎయిర్ పాస్ అవుతుందనే ఉద్దేశంతో వాయువ్యంలో కూడా చేసుకోవచ్చు, అది తప్పేం కాదు. కానీ ఎక్కువ శాతము ఆగ్నేయంలోనే ఉండే విధంగా చూసుకోండి. కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు, సౌత్ ఫేసింగ్ అంటే సౌత్ రోడ్ ఉన్న ఇంటికి అక్కడ ఎలా వస్తుందండి, ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆగ్నేయంలో ఎలా వస్తుంది అంటే అని చెప్పేసి వాయువ్యంలో పెడతారు. నేను చాలా ఇళ్లలో చూశాను. వాస్తవానికి సౌత్ ఫేసింగ్ ఇంటికి చాలా ప్రాముఖ్యత ఉందండి. సౌత్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆగ్నేయంలో మీరు ఫైర్ను తీసేశారనుకోండి, ఆ ఇంటికి రిజల్ట్స్ అన్నీ కట్ అయిపోతాయి, రిజల్ట్స్ మొత్తం కట్ అయిపోతాయండి. ఆగ్నేయంలో ఫైర్ ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆగ్నేయంలో ఇప్పుడు చూడు, హోమం చేస్తే నిప్పు డెవలప్ కావాలి కదా, హోమాలు అందుకే చేస్తూ ఉంటాం. అక్కడ మీరు ఆ ప్లేస్లో హోమమే లేదు, ఫైరే లేదు, నిప్పే లేదు, స్టవ్వే లేదు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ సక్సెస్ రేట్ రాదు. ఇంకా కొన్ని ఇళ్లలో చూస్తాము, కిచెన్ ఉందా అంటే పేరుకే కిచెన్ ఉంది, ఆ స్టవ్ అనేది డెవలప్ కాదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటూ ఉంటారు కదా, చాలా బిజీ అయిపోయిన ఈ తరుణంలో సో వంట అనేది లేదు. దాంతో ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఫైర్ లేదు. కానీ ఎక్కడ ఫైర్ డెవలప్ అవుతుంది, వీళ్ళు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో, ఏ హోటల్కి అయితే ఆర్డర్ ఇచ్చారో, ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు ఫైర్ని నిరంతరంగా వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళ సక్సెస్ పెరుగుతూనే ఉంటుంది, వీళ్ళు ఇలా డౌన్ అవుతూనే ఉంటారు. రీజన్ అంటే ఫైర్ ఉండాల్సింది, ఫైర్ చేయాల్సిందే. వంట కనీసం మినిమం కూడా ఫైర్ జనరేట్ చేయాలి కదా, టీయో కాఫో లేకపోతే టిఫిన్ ఏదో చేయాలి కదా. ఫైర్ అనేది ఇంట్లో లేకపోతే మన బాడీలో ఫైర్ ఇంబ్యాలెన్స్ అయితే మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి, అది తెలుసు. అలాగే ఇంట్లో ఫైర్ ఉండడం మూలంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కొట్టేసే శక్తి ఫైర్కే ఉంటుంది. మీకు తెలియని గ్రేట్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఇంట్లో దీపం ఎందుకు పెట్టాలి అంటామంటే ఆ దీపం మూలంగా నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది, అది క్యాచ్ చేయాలి. సో దేవుడికి ఉన్నాడా లేడా అనేది సెకండరీ పాయింట్. కొంతమంది దేవుని నమ్మమంటే దీపం పెట్టండి, దీపం లేదంటే క్యాండిల్ పెట్టండి, లేదా అక్కడ ఏదో ఒక ఫైర్ని జనరేట్ చేయండి అని చెప్తూ ఉంటాను. అంటే ఫైర్ ఇప్పుడు చూడండి, సన్ లేదు, సూర్యుడు లేడు. సూర్యుడు లేకుంటే మనం ఏమవుతాయి, 3-4 days రెయిన్ కంటిన్యూ ఉందనుకోండి, మన ఫేస్ వాడిపోతుంది. మన ఫేస్ ఎందుకు వాడిపోవాలి, ఆయనకు మనకి లింక్ ఏంటి, మన ఫేస్లో గ్లో ఉండదు, వెలుగు ఉండదు, చెట్లు అన్నీ అవుట్. అలాగే ఇంట్లో ఫైర్ జనరేట్ కాకపోతే అవుట్. కొన్ని ఇళ్లలో రీసెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్, సార్ మా మధ్య గొడవలు ఎప్పటికి వస్తున్నాయంటే ఫైర్ చూశాను. సార్ మేడం మీరు వంట చేయక ఎంత కాలం అయిందంటే 1 month అయిపోయింది సార్ అంది. 1 month అయిపోయింది కదా, మీరు ఫైరే జనరేట్ చేయట్లేదు, కానీ టైం ఉండట్లేదు సార్. టైం టీ కాఫీ కూడా టైం ఉండట్లేదు, మేము టీ కాఫీ తాగమన్నారు వాళ్ళు, మేము తాగం సార్ అన్నారు, అయిపోయింది. సో ఫుడ్ అంటే సార్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అంటే నేను అన్నాను, మరి గొడవల కారణం ఏంటి అంటే ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండాలి అంటే
ఫైర్ జనరేట్ అయితేనే ఆనందంగా ఉంటుంది ఇంట్లో. ఏ ఇంట్లో అయితే ఫైర్ జనరేట్ అవుతుందో చాలా ఆనందంగా ఉంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. అక్కడ ఫైర్ జనరేట్ కాలేదు, ఆ ఫైర్కి సంబంధించిన ఎనర్జీని లేడీ నుంచి తీసుకుంటుంది కిచెన్. ఇప్పుడు ఈమె నుంచి ఎనర్జీ తీసుకుంటే ఆమె చికాకు పడిపోతుంది కదా. సో ఆ ఫైర్ లేదు కదా, చికాకు పడిపోయేసి ఆ బ్యాలెన్సింగ్ కోసం ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం టెన్షన్లో ఉంటే వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం, ఏదో టెన్షన్ వేరే వాళ్ళ మీద చూపిస్తాం. ఇక్కడ ఫైర్ చికాకు అయిపోయి ఆ టెన్షన్ ఆమె హస్బెండ్ మీద చూపిస్తుంది. సో దాంతో ఏమవుతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కిచెన్ అనేది చాలా ముఖ్యం. ఖచ్చితంగా ఫైర్ డెవలప్ చేయాలి, వంట చేయాలండి. అది మీరు ఎంత బిజీ ఉన్నా, మా లైఫ్లో మేము చాలా బిజీ ఉన్నామండి, మేము వంట చేయడం ఏంది అంటే సరే పని మనిషితో అయినా చేపియండి, మినిమం అనమాట. దాంతో ఫైర్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కిచెన్ మీద నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఇళ్ళో వెళ్తూ వస్తూ ఉన్నాను. సో నేను చెప్పే చాలా అతి ముఖ్యమైన పాయింట్ అండి, కిచెన్ నిర్మాణం. కిచెన్లో పెట్టారు, కిచెన్ నిర్మాణం ఎలా ఉండాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తూర్పు గోడకు టచ్ కాకూడదు, ఉత్తరం గోడకు టచ్ కాకూడదు, అలాగే దక్షిణం గోడకు టచ్ కాకుండా ఒక 3 ఇంచెస్ మీరు గ్యాప్ ఇవ్వండి. తూర్పు గోడ నుంచి 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ నిర్మాణం చేసుకోండి. మన రీసెంట్గా నేను వరంగల్లో ఒక ఇంటికి వెళ్ళిస్తే ఆయన మోడ్యులర్ కిచెన్ యూ షేప్లో కిచెన్ తయారు చేశాడు. యూ షేప్లో చేసేసి అక్కడ అన్ని సెల్ఫ్లు ఇచ్చేసి, సో ఆ సెల్ఫ్లలో అన్ని పాత్రలు పెట్టేశారు. ఈ విపరీతమైన వెయిట్ ఆ పైన కూడా ఇచ్చేసాడు, సెల్ఫ్లో విపరీతంగా వెయిట్ పడిపోయింది, ఆగ్నేయంలో విపరీతంగా వెయిట్ పడిపోయింది. మరి దానికి సంబంధించిన నైరుతిలో వెయిట్ ఉందా అంటే ఆ రేంజ్లో వెయిట్ లేదు. అక్కడ కూడా సెల్ఫ్లు ఉన్నాయి, దాంట్లో ఏమున్నాయి బట్టలు ఉన్నాయి, దీంట్లో ఏమున్నాయి పాత్రలు ఉన్నాయి. ఏది ఎక్కువ వెయిట్ ఉంటుందండి, పాత్రలు. సో ఇది ఆగ్నేయంలో విపరీతమైన వెయిట్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఫైర్ జనరేట్ కావాలి అంటే ఎయిర్ కావాలి దానికి. సో ఆ ఫైర్ మీద మనం అన్ని రాళ్ళు రప్పలు వెయిట్ అంతా పెట్టేస్తే ఫైర్ డెవలప్ అవుతుందా, ఫైర్ చల్లారిపోతుంది. సేమ్ కాన్సెప్ట్. అతను ఏమన్నా అంటే సార్ చాలామంది వాస్తవాలు వచ్చారు సార్, అంత బాగుంది అంటున్నారు, మా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ఏంటి అంటే కిచెన్ బ్రహ్మాండంగా తయారు చేశాడు. ఎవరైనా చూస్తే కిచెన్ బాగుంది, చేసింది ఏంటి, ఇక్కడ మన కిచెన్లో 1 kg ఉంటే అక్కడ నైరుతిలో 10 kg వెయిట్ ఉండాలి మినిమం. సో 10 times ఉండాలి. సో బ్యాలెన్స్ కాదు, ఇంపాసిబుల్. మీరు చెప్పినలాగా అసలు ఒక్క ఇల్లు కూడా ఉండదు సార్. అందుకే కదా సార్ సమస్యలు వచ్చేటి, ఆర్థిక సమస్యలు అవే, అనారోగ్య సమస్యలు అవే, ఇంట్లో స్త్రీ అయిష్టంగా ఉండడం అదే, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం అదే. ఇన్నిటికి కారణాలు ఏంటి? ఇప్పుడు అందుకే నేను ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ముందు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఛాలెంజ్ చెప్తున్నాను నేను. సో మీ సమస్యలను తీర్చొచ్చు, కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మన మాట విన్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది ఇళ్లలో నేను అలా సెట్ చేసి వాళ్ళ ఇష్యూలు ఎలా ఉన్నా కూడా సెట్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో అంటే నేనేమంటున్నానంటే కిచెన్ ప్లాట్ఫామ్ని ఇప్పటి నుంచి నా రీసెర్చ్లో చూశాను, ఆగ్నేయమే దోషాన్ని క్రియేట్ చేస్తుంది. సార్ మేము వాస్తు ప్రకారం కట్టాము, వాస్తు ప్రకారం ఇల్లు ప్లాన్ తీసుకున్నాము, ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇచ్చాడు, వాస్తువతను ఇచ్చి చూశాడు, అందరి ఇళ్ళల్లో ఇలా ఉంది, ఇలా కట్టాము. నేను కూడా కొత్తలో అలాగా అనుకున్నాను. సో నేను అప్డేట్ అవుతూ ఎందుకు వస్తున్నాను అంటే ఇదొక రీసెర్చ్, ఇదొక ప్రయోగం. సో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది కిచెన్లో తూర్పు గోడకు టచ్ కాకుండా, ప్లస్ ఎట్ ద సేమ్ టైం సౌత్ వాల్కి టచ్ కాకుండా, నార్త్ వాల్కి టచ్ కాకుండా ఇండివిజువల్గా పెట్టండి. ఆ ప్లాట్ఫామ్ మీద ఓన్లీ సింక్ అండ్ స్టవ్ మాత్రమే చూసుకోండి. కింద సెల్ఫ్లలో కూడా వెయిట్ వేయకండి. వెయిట్ వేస్తే మీకు సౌత్ దిక్కు కాస్త వెస్ట్ దిక్కు కాస్త వేయండి, కానీ నైరుతిని మించిన వెయిట్ వేయకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ కూడా వుడ్తో తయారు చేసుకోండి, కాంక్రీట్తో సిమెంట్తో కాకుండా వుడ్ ప్లాట్ఫామ్ చెక్కతో తయారు చేసుకోండి. పైన ఏమైనా గ్రానైట్ లాంటిది పెట్టుకోండి, కానీ మీ కింద ప్లాట్ఫామ్ అంతా వుడ్ ఉండాలి. వుడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మంట మండడానికి చెక్కే కదా మండేది, సో అట్లా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి నుంచి చాలామందికి నేను చైతన్యం రావడం కోసం కిచెన్ మీద ఈ ప్రయోగం చేస్తున్నాను. ఆల్రెడీ ప్లాన్లు చాలామందికి ఇచ్చాను, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి. కిచెన్ ఆగ్నేయంలో పెట్టాలి, కానీ ఆగ్నేయంలో పెట్టాలనేసి కిచెన్ మొత్తం కుమ్మేయకండి. సో మాడ్యులర్ కిచెన్ మంచిదే, యూ షేప్ కిచెన్ మంచిదే, ఐలాండ్ కిచెన్ మంచిదే, కానీ ప్లాట్ఫామ్ విషయంలో చూడండి. పైన సెల్ఫ్లు ఇచ్చాము, సైడ్కి సెల్ఫ్లు ఇచ్చాము, అందంగా ఉంది, గ్లాసులు ఉన్నాయి, ఇంటీరియర్ అదిరిపోయింది, ఇంటీరియర్ బాగుంది సార్. ఇంట్లోకి వచ్చినాక 6 monthsకి ప్రాబ్లం స్టార్ట్ అయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నిటి కారణం కిచెన్ డ్యామేజ్ అయిపోయింది. దయచేసి కిచెన్ని కాపాడుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నా నెంబర్కి కాల్ చేయండి, నేను ఫోన్లో చెప్తానండి. సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇందులోనే ఇంకో క్వశ్చన్ అడిగాను సార్, పూజ గది ఎక్కడ ఉంటే బాగుంటుంది? ఓకే అండి, మంచి ప్రశ్న. పూజ గది సింపుల్గా చెప్పాలంటే తూర్పు పడమర అనేది మన సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి తూర్పు ప్లేస్లో పూజ గది ఉండడం మంచిది. పడమర ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఈ 2 ప్లేస్లలో పూజ గది పెట్టుకోండి. కొన్ని ప్లేసులలో వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా విలేజ్లలోకి వెళ్తున్నప్పుడు నైరుతిలో పూజ గది కనబడుతూ ఉంటుంది. ఆ రూమ్లో పూజ గది ఇచ్చేసి అక్కడ బెడ్ ఉండదు, పూజ గది ఉంది కాబట్టి బెడ్ ఉండదు, ఆ రూమ్ను వదిలేస్తాడు, అది రాక్షసుల రూమ్ అవుతుంది. సో నైరుతిలో పూజ గది ఉండి ఆ రూమ్ను వదిలేయడం వల్ల, వాడకుండా బెడ్ లాంటి
వెయిట్ ఏం చేయకుండా ఉండడం వల్ల అది అంటే రాక్షసుడు వెనకటి నుంచి దేవుని నరాలు అట్లే అది తప్పు, అది తప్పు. వాస్తవానికి నేను నా రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే అసలు ఎందుకు ఈ నైరుతిలో పెడుతున్నారు అని చూస్తే ఈశ్వరుడి స్థానం అన్నారు, ఓకే. సో తూర్పు, కానీ నైరుతిలో ఎందుకు పెడతారంటే నైరుతి రాక్షసుడి స్థానం అన్నాడు. అక్కడ తీసుకెళ్ళి దేవుణ్ణి పెడితే రాక్షసుడు భయపడి మనల్ని ఏమి చేయడానికి ఉద్దేశంతో అక్కడ పెట్టి పూజించడం స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అక్కడ పూజ స్టార్ట్ చేసామో రాక్షసుడికి పూజ చేయడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, మంచి వ్యక్తి, అతన్ని రౌడీ షీటర్లు ఇంట్లో బంధించేస్తే అతను కంఫర్ట్గా ఉంటాడా? అతను నాలెడ్జ్ ఏమైనా ఉపయోగపడుతుందా? ఎవరికి ఏమైనా మంచి చేస్తాడా? భయంగా ఉంటాడు కదా. సో మరి దేవుని తీసుకెళ్ళి అక్కడ పెడితే దేవుడు కూడా ఏం చేయలేడు, మంచి ఏం చేయలేడు. మళ్ళీ ఈశాన్యం నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది. ఈశాన్యం నుంచి ఎవరికి ఆశీర్వాదం వస్తుంది? రాక్షసుడికి ఆశీర్వాదం వస్తుంది, దేవుడికి రాదు. సో ఈ కాన్సెప్ట్ గమనించేసి ఇప్పుడు మార్చారు. అయినా కొందరు మూర్ఖంగా ఇప్పటికీ విలేజ్లలో ఆ వాతావరణం ఉంది. లక్ ఏంటంటే విలేజ్లలో ఉన్న ఇండ్లు చిన్నగా ఉంటుంది, షెడ్లు ఉంటాయి, ముంగడ పెద్ద బావి ఉంటుంది కాబట్టి కాస్తో కూస్తో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఆగ్నేయం దిక్కు కూడా కిచెన్ లాగా వాళ్ళు పెద్ద మంట పెడుతూ ఉంటారు. సో దాంతో బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ నైరుతిని కూడా వాళ్ళు మార్చేసుకున్నారనుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కొన్ని ఇళ్ళల్లో చూడండి, విలేజ్లో మామూలుగానే ఉంటుంది, వాస్తుకు సూట్ అవుతుంది. ఆ ఇంట్లో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, ఆరోగ్యాలు బాగుంటాయి. కారణం ఏంటంటే ఆ ఇల్లు అలాంటి వాతావరణానికి సూట్ అయిపోయిందని అర్థం. సో థ్యాంక్ యూ సార్.